హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అవర్ డైలీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఈరోజు రెసిపీ నూడిల్స్. పక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే టేస్ట్ వస్తుంది. నేను చెప్పే ఒక 2-3 టిప్స్ పాటించండి. ఇంట్లోనే టేస్టీ నూడిల్స్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నూడిల్స్ని ఉడికించుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. 3 గ్లాసులు అంటే సుమారుగా ఒక 3/4 లీటరు. ఇప్పుడు నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక చుట్ట నూడిల్స్ వేసుకోవాలి. ఇవి మామూలుగా బయట షాప్స్లో దొరుకుతాయి కదా ప్యాకెట్స్, అవే తీసుకున్నా. వీటిని ఇట్లా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఎప్పుడు కానీ వీటిని 100% ఉడికించద్దు. కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది. 90% ఉడికితే సరిపోతుంది. ఈ నూడిల్స్ ఉడికేలోపు మీకు అవసరం ఉన్న వెజిటేబుల్స్ని ఇట్లా వీడియోలో చూపెట్టినట్టు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ క్యారెట్లు, క్యాబేజీ, ఆనియన్స్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నా. మీరు కావాలంటే క్యాప్సికమ్ తీసుకోవచ్చు, ఫ్రెంచ్ బీన్స్ తీసుకోవచ్చు. ఇక వెజిటేబుల్స్ మీ ఇష్టం. ఇట్లా ఒక 6-7 నిమిషాల తర్వాత చూస్తే నూడిల్స్ చక్కగా ఉడికిపోతాయి. ఇట్లా ఉడికిన నూడిల్స్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోండి. ఇవి ఓవర్ కుక్ కాకుండా నార్మల్ టెంపరేచర్ వాటర్ పైనుండి ఇట్లా వేసుకోవాలి. వీటిని ఇట్లా కొంచెం విడివిడిగా చేసుకొని లేదా ఒక ప్లేట్లో వేసుకొని గాలికి ఒక 2-3 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. ఇవి ఎంత ఆరబెట్టుకొని పొడి పొడిగా అయితే అంత బాగుంటుంది, లేకపోతే అంత ముద్ద ముద్దగా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్, స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బెటర్, ఐరన్ది అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ రెసిపీ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అలా అని మాడిపోనివ్వద్దు. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ వెజిటేబుల్స్ని కర్రీ వండినట్టుగా మెత్తగా కాకుండా క్రంచీగా చేసుకోవాలి. ఇట్లా గరిటని బోర్లించి అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉంటే అన్నీ బాగా ఫ్రై అవుతాయి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే పెప్పర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వేసుకున్నా, అంతే. ఇప్పుడు మీకు నచ్చిన సాసులు వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూను గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూను వెనిగర్ వేసుకున్నాను. మీరు ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు, టమాటా సాస్ వేసుకోవచ్చు. మీరు ఎన్ని రకాల సాసులు వేసుకున్నా అన్నింటినీ 1 స్పూన్తో మెజర్ చేసి సేమ్ క్వాంటిటీలో వేసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసుకుంటే టేస్ట్ టోటల్గా మారిపోతుంది. కాబట్టి అన్నీ సేమ్ క్వాంటిటీ వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో సాసులన్నీ బాగా నూడిల్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీకి సింపుల్ టిప్స్ ఏంటంటే నూడిల్స్ని ఒక 90% ఉడికించాలి, 100% ఉడికించద్దు. రెండవది, వెజిటేబుల్స్ని కర్రీ వండినట్టుగా కాకుండా హై ఫ్లేమ్లో క్రంచీగా చేసుకోవాలి. ఇక మూడవది, సాసులన్నింటినీ సమానంగా వేసుకోవాలి, అంతే. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాళ్ళు సాసులు అవి వేసేటప్పుడు స్పీడ్గా వేస్తారు కాబట్టి ఫ్లేమ్ హైలో ఉన్నా పర్వాలేదు. కానీ మనం నిదానంగా వేసుకుంటాం కాబట్టి ఫ్లేమ్ని కొంచెం తగ్గించి సాసులు అవి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని పెంచుకోండి. అంతే, ఎమ్మి నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.